హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. సో, ఈరోజైతే మీ అందరి కోసం ఒక మంచి వీడియోతో వచ్చేసా అనమాట. అందరికీ యూస్‌ఫుల్ అనే చెప్పాలి. సో, చాలామంది ఇంట్లో పాలు అప్పుడప్పుడు డేట్ అయిపోయిన తర్వాతైనా, లేకపోతే డేట్ ఉన్నప్పుడైనా విరిగిపోవడం జరుగుతుంది. సో, ఆ పాలని చాలామంది పడేస్తుంటారు. బట్ అది 5 మినిట్స్ అలానే ఉంచితే మీకొక మంచి రెసిపీ రెడీ అవుతుంది. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానో మీ అంతా చూసేయండి. సో, పాలైతే ఫుల్ విరిగిపోయిన తర్వాత అందులో కొంచెం నిమ్మరసం అయితే కలిపేసాను. మీ దగ్గర ఒకవేళ వెనిగర్ ఉంటే వెనిగర్‌ని కూడా యాడ్ చేసుకోండి. బట్ నా దగ్గర వెనిగర్ అవైలబుల్‌గా లేదు కాబట్టి నేనిక్కడ లెమన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో, ఇక్కడ లెమన్‌ని జస్ట్ ఒక హాఫ్ అనమాట. జస్ట్ ఇలా స్క్వీజ్ చేసేసి దాని తర్వాత మళ్ళీ కలుపుతున్నాను. సో, నేను ఈ రెసిపీని ఎక్కడి నుంచి నేర్చుకున్నానంటే చెప్పాలంటే యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాను. బికాజ్ నాకు ఈ రెసిపీ అంటే పిచ్చి అన్నమాట. చాలా అంటే చాలా ఇష్టము. అందుకనే నేనిలా నేర్చుకున్నాను. సో, ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు హెల్తీగా. కిడ్స్ కూడా ఉన్నారు. సో, బయట నుంచి ఎక్కువ తింటే మనకి కాస్ట్ కూడా ఉంటుంది. ప్లస్ అంత మంచిది కాదు. వాళ్ళేదో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారని చెప్పి ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని రెడీ అయిపోయాను. మదర్‌నే కదా! ఏం చేద్దాం, ఇంట్లో ఏదేదో సావాసాలన్నీ చేస్తూ ఉంటాను. అందులో మంచి హిట్ అయినవన్నీ మీ అందరికీ చూపిస్తాను. హిట్ కానివన్నీ సైలెంట్‌గా ఫోన్‌లోనే ఉంచేసి డిలీట్ చేసి పడేస్తా అనమాట పర్మనెంట్‌గా. సో, ఇంకా రెసిపీలోకైతే వెళ్ళిపోదాము. సో, ఈరోజు మార్నింగ్ పాలు కాచిన తర్వాత అయితే మొత్తం విరిగిపోయినాయి. నియర్లీ హాఫ్ లీటర్. విరిగిపోయిన తర్వాత ఏం చేద్దామంటే ఈ రెసిపీ గుర్తొచ్చింది. సో, విరిగిపోయిన దాంట్లో కొంచెమే అనమాట లెమన్‌ని యాడ్ చేసి వాటిని అలానే ఒక 5-10 మినిట్స్ సైడ్‌కి పెట్టేసాను. బికాజ్ నాకు వేరే పని ఉంది. అంతలోపలే నాకు ఒక చిన్న బౌల్ అలానే జాలి గిన్నె అవసరం ఉంది అనమాట. అందుకని జాలి గిన్నె పెట్టుకున్నాను. సో, దీని కింద నేను ఏ గిన్నె పెట్టుకున్నానో చూడండి. బికాజ్ నేను ఒకవేళ అంటే ఇప్పుడు మనకి ఇరిగిపోయిన పాలుంటాయి గదా! సో, పాలల్లో నుంచి మీగడలా ఉండేది సెపరేట్ రావాలి. నీళ్ళు మాత్రము కింద గిన్నెలో ఎళ్ళాలి. సో, నా దగ్గర ఉన్నది అనమాట చిన్న కుక్కర్ ప్లస్ ఇలాంటి జాలి గిన్నె. సో, ఉన్న దాంట్లో అవైలబుల్‌గా ఉన్న దాంట్లోనే నేను చెయ్యాలి గాబట్టి సో, చేస్తున్నా అనమాట. సో, ఇప్పుడు చూస్తే నేను దాని మీద ఒక నార్మల్ బట్ట అనమాట. నెట్ బట్ట లాంటిది గాకుండా మనకి చున్నీ లాంటివి ఉంటాయి గదా! సో, వాటి పైన ఈ పాలని వేస్తే అంటే విరిగిపోయిన పాలని వేస్తే వాటర్ సపరేట్‌గా అలానే పైనున్న మీగడ సపరేట్‌గా మనకు సపరేట్‌గా వస్తుంది. సో, నాకైతే ఒక 15-20 మినిట్సే టైం పట్టిందని చెప్పొచ్చు. సో, ఇలా కలుపుతూనే ఉన్నా చెయ్యయితే ఫుల్ నొప్పొచ్చి సరే ఇట్లా కాదురా అని చెప్పేసి బట్టని రౌండ్‌గా చుట్టేసి గట్టిగా ఒత్తి పెట్టాను. అప్పుడు వాటర్ అంతా పోయిందనమాట. సో, వాటర్ మనం ఎంత ప్రెస్ చేసినా సరే అది క్లాత్ కదా! సో, కొంచెమైనా క్లాత్‌కి ఉంటుంది. నేనైతే ఇక్కడ సిల్క్ క్లాత్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్‌గా ఏమైనా వేరే కాటన్ క్లాత్స్ అలా ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. బట్ నాకైతే సిల్క్ క్లాతే నచ్చింది. ఎందుకంటే సిల్క్ కాబట్టి వాటర్ ఎక్కువసేపు పీల్చుకోకుండా నీట్‌గా కింద వెళ్ళిపోతుంది. అదే కాటన్ అయితే ఇంకా టైం పట్టేదేమో అని నాకు అనిపిస్తుంది. బట్ మీకు ఏది కన్వీనియంట్ అయితే బెస్టో మీరే చెప్పండి. బికాజ్ నేను ఇది ఫస్ట్ టైం కదా చేసేది. నాకు ఇంట్లో అవైలబుల్‌గా ఉన్నది సిల్కే కాబట్టి ఇదే యూజ్ చేస్తున్నాను. సో, ప్రస్తుతానికైతే నేను అలా ప్రెస్ చేస్తూనే ఉన్నా. వాటర్ ఎట్లా అంటే అసలు వెళ్ళట్లేదు. నెక్స్ట్ అలానే నేను అట్లా ప్రెస్ చేస్తున్నప్పుడు లోపలున్న మీగడ లాంటిది కూడా బయట వచ్చేస్తుంది. సరే ఎందుకురా ఈ గొడవ అని చెప్పేసి సైలెంట్‌గా దీని మీద ఒక బరువు పెడదామని చెప్పి ఇంకా నా దగ్గర పెద్ద బరువుదైతే ఏమీ లేదు. మా సిస్టర్ ఒక పికిల్ అయితే చేశారు. సో, ఆ పికిల్ డబ్బా అయితే ఒక 2 కేజీస్ ఉంటుంది. సో, దాన్నే తెచ్చి దీని మీద పెడితే సరిపోతుందనుకున్నాను. సో, మీ అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నా అని. సో, గెస్ చేసిన వాళ్ళైతే సూపర్. గెస్ చేయని వాళ్ళందరి కోసం ఈ వీడియో అనమాట. బికాజ్ గెస్ చేసిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఉంటారు. సో, గెస్ చేయని వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి సో, మీ అందరి కోసం నేను ఇక్కడ రివీల్ చేస్తున్నా. ఈరోజు నేనేం చేస్తున్నా అంటే పన్నీర్ అనమాట. సో, ఇంట్లోనే హ్యాపీగా పన్నీర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, పన్నీర్‌తో మనకి చాలా వరకు యూజెస్ ఉన్నాయి. అందులో క్యాలరీస్ కూడా చాలా తక్కువ. ప్రోటీన్‌కి, హెల్త్‌కి చాలా మంచిది. పిల్లలకి వెయిట్ గెయిన్‌కి కానీ, వెయిట్ లాస్ కానీ యూజ్ అవుతుందనమాట. సో, మేమందరం అయితే మా ఫ్యామిలీలో అయితే మేమందరం పెద్ద వెయిట్ తక్కువైతే ఏమి లేము. కరెక్ట్ వెయిట్‌లో ఉన్నామని చెప్పాలి. సో, ఇంట్లోనే మెయింటైన్ చేయాలనుకుంటే కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఇంతకంటే తక్కువ కావాలి అనుకుంటే మాత్రం ఇంకొంచెం తక్కువ తీసుకోవాలనమాట. బట్ నాకైతే అంత
సీన్ లేదు. నేనైతే హెల్తీగానే ఫుడ్ తింటాను. అందుకే ఇలా ఉన్నాను. సో, ఫస్ట్ అయితే చెప్పాను కదా! చట్నీది అయితే తీసుకున్నాను పికిల్‌ది. సో, అది పెడదామనంటే మా ఇంట్లో వాళ్ళు తిట్టారు. "ఏ సైలెంట్ ఉండు. ఏం అది తీసుకున్నావు? అది కొంచెం కూడా సెట్ అవ్వదు. పైన సైడ్‌కి పెట్టే నెక్స్ట్ చట్నీ కదా! మళ్ళీ దీనికేమైనా అంటుకొని కారం అయితదని" చెప్పేసి. సో, అందుకని ఇంట్లో కొబ్బరి బొండ అవైలబుల్ ఉంటే అది పెట్టా అనమాట. సో, అలా పెట్టేసి ఒక 1 అవర్ అలానే వదిలేయాలి. వదిలేస్తే మనకిలా గట్టిగా ప్రెస్ అయ్యి అది ఒక షేప్ అవుతుందనమాట. వాటర్ అన్నీ పొయ్యేసి దాంట్లో. సో, ఇక్కడైతే నాకిది అయ్యి ఒక 1 ½ అవర్ నేను వదిలేసాను. బట్ అయినా నాకు లైట్‌గా వాటర్ ఉన్నట్టు అనిపిచ్చింది. బట్ నేను ఇప్పుడు ఇన్‌స్టంట్‌గా వాడను గాబట్టి దీన్ని నేను కొంచెం సేపు ఫ్రిడ్జ్‌లోనే పెట్టేసా అనమాట. సో, ఫ్రిడ్జ్‌లో పెడతాం గాబట్టి ఇంకొంచెం గట్టిగా అవుతుందనే చెప్పొచ్చు. సో, మొత్తానికైతే మీరు చూస్తున్నట్టయితే నాకు పన్నీర్ ఎగ్జాక్ట్ షేప్ రాకపోయినా కరెక్ట్‌గా వచ్చింది. సో, ఈ పన్నీర్ నేను చెప్పా గదా! ఈరోజు వాడట్లేదు. సో, నెక్స్ట్ డే ఎప్పుడైనా నాకు కావాలంటే వాడుకుందామని సైడ్‌కి పెట్టా. అండ్ మ్యాక్స్ టు మ్యాక్స్ అది వాడాల్సింది వితిన్ 24 అవర్స్ టు 48 అవర్స్. మ్యాక్స్ టు మ్యాక్స్ 2 డేస్‌లో కంప్లీట్ చేయండి. లేదంటే అది కూడా ఒకలాగా స్మెల్ వస్తుంది. బికాజ్ పాలు చెడిపిన దాంతో గదా చేసేది అందుకని. ప్రిజర్వేటివ్స్ ఏం యాడ్ చేయం కాబట్టి సో, ఎర్లీగా యూజ్ చేస్తేనే మంచిది. సో, నేనైతే పన్నీర్ ఇంట్లో రెడీ చేసుకున్నాను. ఈసారి దాంతో ఏమైనా ప్రిపేర్ చేస్తే మీ అందరికి కూడా చూపిస్తాను. నెక్స్ట్ అలానే ఈరోజు మా ఇంట్లో డిన్నర్‌కేంటంటే క్యాలీఫ్లవర్ రైస్ అనమాట. సారీ క్యాలీఫ్లవర్ కాదు క్యాప్సికమ్ రైస్. ఈ క్యాప్సికమ్ రైస్ అనేది మా అత్తనే కనుక్కున్నారు. సో, తనకు ఒకవేళ ఈవినింగ్ టైంలో ఇంట్లో మేమందరం కలిసి ఉంటాం కాబట్టి, సో, ఇంట్లో అందరం ఉన్నప్పుడు ఏం చేద్దాంరా, ఏం చేద్దామా ఆలోచిస్తే మా అత్తకి ఇదొక ఆలోచన వచ్చిందనమాట. సో, తను ఇది ప్రిపేర్ చేసింది ఇంట్లో అందరికీ నచ్చింది. అందుకని ఇమ్మీడియేట్‌గా నేను కూడా అది చెయ్యాలి అని డిసైడ్ అయిపోయి ఇది చేస్తున్నాను. క్యాప్సికమ్ రైసెస్ అంటే రైసెస్ అనే ఐటెమ్ అనేది మన బెంగుళూరులో అనేది ఎక్కువ తింటారనమాట. సో, ఇక్కడేంటంటే కొంచెం ఎక్కువ మసాలా రైసెస్ తింటారు. సో, అన్నిటికి వాళ్ళకి కలుపుకుండే ఓపిక లేక అంటే నాకనిపిస్తది కలుపుకుండే ఓపిక లేక ఇలా అన్ని రైస్ ఐటెమ్స్ లాగా చేసుకుంటారని. కరివేపాకు రైస్, పుదీనా రైస్, కొత్తిమీర రైస్ అన్నీ ఆల్మోస్ట్ అన్ని రైస్ ఐటెమ్సే అనమాట. కుక్కర్‌లో పెట్టి వదిలేయాలి. సో, ఇక్కడ నేను చూసిన అందరిలో ఏంటంటే ఇట్స్ ఈక్వల్ టు యస్ అనమాట. సో, ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ వర్కింగ్ వాళ్ళే ఉంటారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే అందరికీ తెలిసింది. చాలా హై స్టాండర్డ్‌లో ఉంటుంది. సో, దానివల్ల వాళ్ళకి చేసుకుండే ఓపిక లేక ఇలాంటి మంచిగా రైసెస్ చేసి పెడతారని నేను అనుకుంటున్నాను. బట్ ఏంటంటే ఇవన్నిటి వల్ల మనకి యూజ్ అనే చెప్పాలి. బికాజ్ మెయిన్ ఉమెన్‌కనేది ఆఫ్టర్ మ్యారేజ్ ఒక లేడీకనేది ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంట్లో కుకింగ్ ఎంత జల్దీగా చేస్తే, ఎంత టేస్టీగా చేస్తే అంత మంచి నేమ్ వస్తుందనేసి. సో, అలా సింపుల్‌గా చేసినందుకు రెసిపీస్ తినడానికి కూడా చాలా బావుంటుంది. డైలీ ఇలాంటి మసాలా ఫుడ్స్ అయితే తినలేం కాబట్టి, ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఫుడ్ చేసుకుంటే మనకు కూడా మంచిదనమాట. సో, మెయిన్ ఇలాంటి రెయినీ సీజన్, వింటర్ సీజన్‌లో అయితే నేను వీక్లీ వన్స్ అయినా చేస్తాను. బికాజ్ మన బాడీని హీట్ చేసేది ఏంటి అంటే మసాలా ఐటమ్సే కాబట్టి. సో, అలా అని చెప్పి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కూడా హెల్త్‌కి మంచిది కాదు. సో, లిమిట్‌గా మసాలా తీసుకుంటే కూడా హెల్త్‌కి మంచిది. సో, ఇక్కడైతే నేను క్యాప్సికమ్ అన్నిటిని, ఆనియన్ నెక్స్ట్ అలానే పచ్చిమిర్చి, కొంచెం అల్లం ఇలా కొంచెం అన్నీ కట్ చేసి అంటే మా ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది వరకే నేను రెడీ చేసి పెట్టుకున్నా. సో, క్యాప్సికమ్ రైస్ ఇంతేనా అని మీకు అనిపిస్తది. బికాజ్ ఇప్పుడు మీరు చూడండి నేను చేసే ప్రాసెస్. బికాజ్ ఇది ఆల్మోస్ట్ సౌత్ ఇండియా అందరి ఇంట్లో చేస్తారు. బట్ ఇక్కడ ఒక 2, 3 స్టెప్స్ ఉంటాయన్నమాట కొంచెం డిఫరెంట్‌గా. ఆల్మోస్ట్ నాకేం డిఫరెంట్‌గా అనిపియలేదు. బట్ ఎవరైనా ఇది కొత్తగా చేసుకుంటే మాత్రం సూపర్ అనే చెప్తారు. అంత బావుంటుంది. నెక్స్ట్ అలానే ఇక్కడ నేను చెప్పాలంటే నా లైఫ్‌లో ఫస్ట్ టైం నేను ఇక్కడ ప్రిపేర్ చేసింది పులిహోగరి రైస్ అండ్ ఆల్సో వాంగీబాత్ అనమాట. సో, మన సైడ్ లెమన్ రైస్ అంటే ఆంధ్ర సైడ్ తినిందేందంటే లెమన్ రైస్ తింటారు. పోపన్నం తింటారు. ఇంకోటి టొమాటో రైస్ అని చెప్తారు. బట్ ఇక్కడ టొమాటో రైస్ అనేది చాలా డిఫరెంట్‌గా చేస్తారు. మన సైడ్ టొమాటో బాత్ అంటే ఉప్మాలో టొమాటో వేసిస్తారు. బట్ బెంగుళూరులో టొమాటో బాత్ అంటేనే అదొక రైస్ ఐటెమ్ అనమాట. సో, ఇక్కడ ఆల్మోస్ట్ అన్నిటిని బాత్ అంటారు. నేను స్టార్టింగ్‌లో ఏందిరా ఈ వంగి బాత్, టొమాటో బాత్, బిస్మిల్లా బాత్ అని ఎక్కిరిచ్చేదాన్ని. ఈ బాతులు గూడా ఏంటి అని. బట్ దాని తర్వాత వాళ్ళు ఇన్‌స్టంట్‌గా చేసి వాళ్ళ ఫుడ్ అవన్నీ చూసి ట్రెడిషనల్‌గా చాలా బావుందనిపించింది.
సో, ఇంతే నా బెంగుళూరు విశేషాలైతే. సో, నేనిక్కడ వచ్చాక కొన్ని కొన్ని వంటలు నేర్చుకుంటున్నా. అవి మీ అందరికి కూడా షేర్ చేస్తాను. సో, అందరికీ తెలిసిందే క్యాప్సికమ్ రైస్ ఎలా చేయాలనేసి. అంటే ఐ మీన్ క్యాప్సికమ్ కూర. సో, సేమ్ అలానే క్యాప్సికమ్ కూరలానే చేయాలి. బట్ స్టార్టింగ్ ఏందంటే కొంచెం చెక్కే, లవంగా అలానే ఇలాచి. బిర్యానాకు మాత్రం అస్సలు వెయ్యకండి. బికాజ్ అది వేస్తే ఒక బిర్యానీ టేస్టే వస్తుంది. ర రైస్ ఐటెమ్ గాబట్టి మనకి కొంచెం లిమిటెడ్‌గా ఇది మసాలా గూడా వేసుకోవాలనమాట. సో, దీనికి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే అవసరమే లేదు. సో, ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, ఇంట్లో ఎప్పుడైనా ఎవరికైనా ఓపిక లేదు అన్నప్పుడు ఇలా ఒక రైస్ చేసేసి హ్యాపీగా పక్కన కర్డ్ ఏసుకొని తింటా ఉంటే సూపర్ ఉంటుంది. సో, ఈ రైస్‌కి రైతా కూడా అవసరం లేదనమాట. హ్యాపీగా నార్మల్ కర్డ్‌తో తింటే గూడా బావుంటుంది. సో, ఇక్కడైతే నేను స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేశాను. ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత అందులో పోపు గింజలు నా దగ్గర ఏమంటే జస్ట్ ఆవాలు, మినప్పప్పు ఉంది. బట్ ఇందులో కావాలంటే మీరు జీలకర్ర, పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లైట్‌గా ఇప్పుడిప్పుడు ఏమైందంటే నా దగ్గర పోపు గిన్నె బాక్స్ ఉందనమాట. ఆ బాక్స్ అన్నీ మసాలా వేస్తాం గదా! మనకు పోపు కావాల్సిన దినుసులన్నీ వేసినప్పుడు మొన్న రివర్స్ అయిపోయింది. సో, అన్నీ మిక్స్ అయిపోయి పోపు గింజల్లోనే మెంతులు గూడా కలిసాయి. మా పాప ఏమైనా తింటే చాలు మమ్మీ ఈ కారం కారం అంటుంది. స్టార్టింగ్ అర్థం కాలే. బట్ తర్వాత అర్థమైంది. అయ్యో! అందులో మెంతులు కలిసాయి గదా! పాపం అది తిని కారం అంటుందని. ఏం చేద్దాం అప్పుడప్పుడు ఇలాంటివి కూడా జరుగుతాయి. టైం కరెక్ట్‌గా లేనప్పుడు ఇలానే జరుగుతదనమాట. నాకు కిడ్స్ ఉన్నారు కాబట్టి నేనవి సెగ్రిగేట్ చేసుకోలేకపోతున్నా. బట్ వీలైతే ఎప్పుడైనా అవి సెగ్రిగేట్ చేసుకొని హ్యాపీగా మళ్ళీ అవే పోపు దినుసులు యూజ్ చేయాలి. బట్ ఆవాలైతే సెగ్రిగేట్ చేయడం చాలా కష్టము. మినపప్పు కూడా నేను ఇలాంటి పప్పులాంటివి కాకుండా మధ్యలో కట్టే వస్తాయి చూడండి. అలాంటి మినపప్పు తీసుకున్నాననమాట. సో, అవి కూడా సెపరేట్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. నెక్స్ట్ అలానే మెంతులు, జీలకర్ర అన్నీ సెగ్రిగేట్ జేయడం కష్టమనే జెప్పాలి ఒకలాగా. బట్ ఆల్సో నేను ఒకసారి ట్రై చేసి ఒకవేళ చేస్తే నెక్స్ట్ టైమ్ మీ అందరికీ చూపిస్తాను. సో, ఇక్కడైతే పోపయితే మంచిగా వేగిందనమాట. ఎండుమిర్చి గూడా యాడ్ జేస్తాను లైట్ కారం ఉండడానికి. సో, ఇందులోనే నేను ఆల్రెడీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, కొంచెం అల్లం తురుము, అలానే ఆనియన్స్, అలానే క్యాప్సికమ్ అనమాట. సో, ఇవన్నిటిని కొంచెంగా యాడ్ చేసేసి ఇప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలనమాట. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మన క్యాప్సికమ్ ఇలాంటివనేది కొంచెం ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. లేదు మీరు సిమ్ మీద పెట్టుకుంటే ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. హై ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ పెట్టి వదిలేసిన తర్వాత సిమ్ మీద పెడితే మీకు ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. అంటే ఒక 5 మినిట్స్ 20 మినిట్స్ అయ్యేది మనకి 15 మినిట్స్ అవుతుంది. సో, ఒక 5 మినిట్స్ కూడా మనకి సేవ్ అయినట్టే అని చెప్పాలి. నెక్స్ట్ అలానే ఇందులోనే కొంచెం పసుపు, రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలనమాట. సో, పసుపు, ఉప్పు ఇప్పుడే వేయడం వల్ల ఏందంటే మనకి ఈ రైస్ అనేది కొంచెం త్వరగా ఉడికిపోతుంది. సో, ఇక్కడ రైస్ అయితే ఏమి లేదు. అప్పటినుంచి రైస్ అని చెప్తున్నా గానీ, సో, ఇక్కడ క్యాప్సికమ్ కర్రీ అనేది మనకి కొంచెం ఫాస్ట్‌గా రెడీ అవుతుంది. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇందులో ఒక్క మసాలా ఐటెమ్ గూడా లేదు. ఆల్మోస్ట్ పచ్చిమిర్చి, ఎండుమిర్చితోనే మీకు కారం అనేది వచ్చేస్తుందనమాట. బట్ ఎవరైనా మీకు యాడ్ చేసుకోవాలనిపిస్తే ఇందులో కారము, గరం మసాలా, ధనియాల పొడి, జీరా పౌడర్ ఇట్లా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే అవి ఏమీ యాడ్ చేయలేదు. ఇంతే అండి. జస్ట్ క్యాప్సికమ్ రైస్ ఎంతో సేపు అనుకున్నాను. బట్ సింపుల్‌గా మా అత్తయ్య చెప్పిన తర్వాత ఆ టేస్ట్ చూసి నేను అరే! ఏం చేసిందో, ఎట్లా చేసిందో, కుక్కర్‌లో పెట్టిందో ఎట్లో అని చాలా అనుకున్నాను. బట్ ఇంత సింపుల్ ప్రాసెస్‌గా ఇంత సింపుల్‌గా మేము కూడా చేస్తాము. బట్ ఏమంటే అది పెద్దవాళ్ళ చెయ్యి టేస్ట్ అని చెప్పొచ్చు కానీ తను చేస్తే సూపర్‌గా ఉంది. మెయిన్ రైస్ అనేది చాలా పొడి పొడిగా వచ్చి తినడానికి కూడా అదిరిపోయింది. సో, ఇప్పుడైతే ఇంక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. సో, ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ బాగా మగ్గిచ్చేసి దాని తర్వాత ముక్క మెత్తగైన తర్వాత ఇంక స్టవ్‌నైతే ఆఫ్ చేయాలి. అంతే ఇంకా రైస్ ఆల్రెడీ ముందుగానే ఉడికించి పెట్టుకున్న దాంట్లో ఈ రైస్‌ని కూడా తీసుకెళ్ళి యాడ్ చేస్తే అంతే ఇంకా రెడీ అయిపోతదనమాట మన క్యాప్సికమ్ రైస్. సో, నాకైతే ఇది అవ్వడానికి ఒక 5-10 మినిట్సే పట్టిందనే చెప్పాలి. అండ్ ఆల్సో నేనిందులో పల్లీలు కూడా యాడ్ చేశాను. బికాజ్ మా పాప పక్క నుంచి ఒకటి టార్చర్ ఇస్తుందనమాట. మమ్మీ పల్లి లేదంటే క్యాషు వెయ్యని. సో, అందుకనే అది యాడ్ చేశాను. నాకు ప్రాపర్‌గా గుర్తు కూడా లేదు వీడియోది. బికాజ్ ఎప్పుడో తీశానిది. ఒక 2 మంత్స్ బ్యాక్. నేను జస్ట్ పోపే వేశా అనుకున్నా. బట్ ఇప్పుడు గుర్తొచ్చింది. మా పాప ఆ రోజు టార్చర్ ఇచ్చిందంటే మమ్మీ పల్లీలో లేదంటే క్యాషు రెండిట్లో ఏదైనా ఒకటి తినేటప్పుడు పట్టి కింద మంచిగా వస్తదంట అంటా ఉంటదండి.
ఏది ఏసినా తనకి లెమన్ రైస్ అయితే మరీ పిచ్చనమాట. ఇంకా స్కూల్‌కి రోజు అదే తీసుకెళ్ళినా గూడా ఇంకా ఎవరైనా నవ్వుకోవాలి అంతగనం అడుగుతది. వీక్‌లో ఒక 2 సార్లైనా తీసుకెళ్తది. నాకేమో భయం అక్కడ ఆయా వాళ్ళు ఎవరైనా టీచర్ వాళ్ళు చూసి ఏంది మీ మమ్మీకి ఇది తప్ప ఏం రాదా అనుకుంటారు. బట్ ఏం చేద్దాము పిల్లలకి నచ్చింది పెడితేనే కదా స్కూల్‌లో కంప్లీట్ చేసొస్తారు. వాళ్ళు చదివిందో లేదో అవన్నీ సెకండరీ. నేనైతే ఇంటికి రాగానే ఫస్ట్ బాక్స్ తిన్నావా లేదా అని అడుగుతాను. బికాజ్ అందరికీ మదర్స్‌కి ఇది రిలేటెడ్ అనే చెప్పుకోవాలి. బికాజ్ వాళ్ళెక్కడెళ్ళి చదివారో లేదో అవన్నీ సెకండరీ అనమాట. చిన్న పిల్లలు కాబట్టి. ఫస్ట్ తిన్నావా అమ్మ టైంకి? వాటర్ తాగావమ్మ టైంకి? ఇలాంటి డైలాగ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో, నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరు మదర్స్ నాలానే ఉంటారని నేను అనుకుంటున్నా. బికాజ్ అది ఏ జనరేషన్ అని ఇప్పుడు పాత కాలం నుంచి 80, 70 సంథింగ్ వేరే బీసీ నుంచి ఏడీ వరకు అందరం ఇట్లే ఉన్నామనే చెప్పుకోవాలి. సో, కొంచెం గూడా చేంజ్ లేదు మనమెవ్వరము. బికాజ్ మదర్ అన్నప్పుడు ఆ మాతృత్వం అంతే వచ్చేస్తదనమాట. ఒకలాగా ఇరిటేషన్, చిరాకు, పిల్లలు తినకపోతే అవన్నీ ఎట్లొస్తే అంతే వచ్చేస్తాయి. సో, నేనొక మదర్ కాబట్టి నాకు కూడా ఆ ఫీలింగ్ అనమాట. ఇంటికి ఏమొచ్చినా లేకున్నా బాక్స్ అయితే ఖాళీగా రావాలంటాను. లేదంటే అసలకి ఊరుకోను, తిడతాను, కొడతాను గూడా. ఏం చేద్దాం పిల్లలు గదా! ప్రాపర్‌గా తిని హెల్తీగా ఉంటే చాలు వాళ్ళు అనిపిస్తది. సో, అండ్ ఆల్సో నేను ఇందులోనే కొంచెం జీరా, ధనియా పౌడర్ చెప్పినట్టుగా గరం మసాలా కూడా యాడ్ చేశాను. సో, కారం కూడా కొంచెం యాడ్ చేశా అనుకోండి. సో, మనకి ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ ఇంకా బావుంటుంది. బికాజ్ మనము నార్మల్ రైస్ తిన్న ఫీలింగ్‌లా కాకుండా ఇలాంటి పౌడర్స్ అన్నీ యాడ్ చేస్తే తినే వాళ్ళకి అబ్బా! ఎంత బావుందిరా అనిపిస్తది. నాకు ఈ రైస్ చేసిన తర్వాత అనిపించింది ఫ్రైడ్ రైస్ కూడా ఇంతే గదా! ఏం స్పెషల్ ఉందిరా అనిపించింది. సో, అందులో ఏమంటే ఫ్రైడ్ రైస్‌లో సాసెస్ ఏస్తారు. మనం ఇక్కడైతే ఏ సాసెస్ ఎయ్యమన్నమాట. అంతే తేడా. సో, నార్మల్ కర్రీలో నేను అన్నీ మసాలా వేసినట్టు, అలానే కొంచెము చెక్క అలాంటివి వేసినట్టనమాట. నెక్స్ట్ అలానే నేను ఇలా కలుపుతా ఉంటే కింద మాడిపోతుంది. సరే మళ్ళీ కూరేమో ఉడకలేదు. అప్పటికి నేను హై ఫ్లేమ్‌లో పెట్టాను. ముక్కైతే మెత్తగానే కాలేదనమాట. అందుకనే కొంచెం వాటర్ పోసాను. పల్లి కూడా కొంచెం వేగలేదు. అందుకే పల్లీలు కూడా వేగడానికి ఇంకొంచెం సేపు అలానే ఉంచి ఒక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేస్తే పర్లేదు కొంచెం వేగిందనే చెప్పాలి. నెక్స్ట్ ఇలాంటి రైసెస్ ఏమైనా కొత్త కొత్తగా ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కింద కమెంట్స్ చేయండి. బికాజ్ ఈ మధ్యన ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి మా పాపకు ఫుల్ డే ఉన్నప్పటి నుంచి మార్నింగ్ టైంలో ఏం రైస్ చేయాలో అర్థం కావట్లేదు. నాకు తెలిసిన రైసులు రెండే 2 ఒకటేమో లెమన్ రైస్, ఇంకోటేమో టొమాటో రైస్. సో, అవి చేసి చేసి ఆమెకి ఇంకోటి థర్డ్ రైస్ కూడా తెలుసనమాట కర్డ్ రైస్. సో, ఈ 3 మాత్రం ఎక్కువ చేస్తా ఉంటాను. ఇంకేమైనా కొత్త రైసెస్ తెలిస్తే మాత్రం నాకు చెప్పండి. ఈ మధ్యనే క్యాప్సికమ్ రైస్ తెలిసింది. నెక్స్ట్ అలానే ఇప్పుడు నేను వేసిన రైస్ ఏంటంటే లెఫ్ట్ ఓవర్ రైస్ ప్లస్ అలానే ఫ్రెష్ రైస్ అనమాట. సో, మీ దగ్గర ఏమైనా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే కూడా ఇలా చేసుకొని హ్యాపీగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినొచ్చు. తింటే కూడా చాలా బావుంటుంది. బికాజ్ మార్నింగ్ లెఫ్ట్ ఓవర్ రైస్ అనేది చల్లగా ఉంటది. బట్ ఇలా పోపేసిన తర్వాత దీంట్లో వేసి బాండీలో వేసి కలుపుతాం కాబట్టి మళ్ళీ వేడి చేస్తాం కాబట్టి టేస్ట్‌గా ఉంటుందనే చెప్పాలి. పిల్లలు ఈవినింగ్ టైంలో ఇంటికొచ్చినప్పుడు ఏం చేయాలిరా అని అర్థం కానప్పుడు అంటే ఇప్పుడు బయట నుంచి మనము స్నాక్స్ ఏమైనా తెస్తే ఈ జనరేషన్ వాళ్ళకసలు మంచిదే కాదు. బికాజ్ ఇప్పుడు పానీపూరి నుంచి, గోబీ నుంచి అన్నీ బ్యాన్ చేస్తున్నారని చెప్పాలి. బికాజ్ అన్నిట్లో ఏదో కెమికల్స్ కలుపుతున్నారని. అందుకని ఇలాంటి ఇంటి ఫుడ్ మంచిగా ఉండేదేమైనా చిన్నదేమైనా చేసిస్తే గూడా మనకి తృప్తిగా ఉంటుంది. తిన్న వాళ్ళకి కూడా హెల్త్ బావుంటుంది. అప్పుడు ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉండొచ్చు. సో, మనం ఎంత హెల్తీగా ఉందామనుకున్న ఎక్కడో ఒక చోట తప్పు చేస్తాం గదా! సో, అందరికీ అంతే అనమాట. నేను ఎంత హెల్తీగా ఉండాలి, ఎంత హెల్తీ ఫుడ్ తినాలి, పిల్లలకి హెల్తీ పెట్టాలి, హస్బెండ్‌కి హెల్తీ పెట్టాలనుకుంటాను. కానీ ఎక్కడో ఒక చోట స్నాక్స్‌ని చూస్తే మాత్రము నోరు ఆగకుండా అయితే ఉండదు. సో, నాకైతే మరీ ఎక్కువ అనమాట. నేనేమైనా స్నాక్స్‌ని చూస్తే అట్లే నోట్లో వేసేసుకుంటాను. సో, నాలాగా చాలామందే ఉంటారని చెప్పాలి. బయట కంట్రోల్ చేద్దాం అనుకుంటాము. కంట్రోలే అవ్వదనమాట. సో, మనకి పైన మాత్రం ఖచ్చితంగా అంటే చెయ్యాలనుకుంటాను. కానీ ఏదైనా చూసినప్పుడు మాత్రం అట్లే టెంప్ట్ అయిపోయి వెంటనే ఎళ్లి తినడం అలాంటివి చేస్తాము. సో, అందుకని ఇప్పటి నుంచి బయటకెళ్తేనే ఇలాంటివన్నీ అవుతుంది. అందుకే ఇంట్లో ఉండి ఏమైనా సైలెంట్‌గా తింటే ఏదో కొంచెమైనా హెల్తీగా ఉంటామనిపిస్తది. బట్ ఈ రైస్‌నైతే అస్సలు అవాయిడ్ చేయలేకపోతున్నాను.
డైలీ కొంచెమైనా రైస్ తినాలి. రైస్ తినకపోతే నాకేదో ఒకలాగా ఫీలింగ్ అనమాట. బట్ మనం వెయిట్ తగ్గాలంటే రైస్ తక్కువ తినాలంటారు. అది నాకు ఎంతవరకో తెలీదు. బట్ చాలామంది రైస్ తిన్న వాళ్ళు కూడా కొంచెం బానే ఉన్నారు. సో, నాకు నేనే అనుకుంటాను, అరే! నాలాగానే రైస్ తిన్నవాళ్ళు, సన్నగా ఉండేవాళ్ళు ఉన్నారు, లావు ఉండేవాళ్ళు ఉన్నారనిపిస్తది. ఓకే. దట్స్ ఓకే. ఇప్పుడు నేను ఉన్న వెయిట్‌లో కరెక్ట్‌గా ఉన్నాను. చాలు ఇదే మెయింటైన్ చేస్తే చాలు. మరీ ఎక్కువ అవ్వకపోయినా, తక్కువ అవ్వకపోయినా ఉంటే చాలు అనిపిస్తది. అంతే అండి. ఇక్కడితో అయితే క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి నాకెలా వచ్చిందో ఖచ్చితంగా కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇంకేమైనా కొత్త రైసెస్ మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.